పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ సంవత్సరంలో వచ్చే ఆఖరి అమావాస్య సోమావతి అమావాస్య అంటున్నారు. ఏంటి గురుగారు ఈ రోజు ప్రత్యేకత? సోమావతి అమావాస్య అమ్మ ఎప్పుడైనా సరే మనం పాటించడం వల్ల అంటే ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నేను చాలా మందికి మన వీడియోలు చాలా చేసాం ఇప్పటికి అమావాస్య మీద. చేసినప్పుడు వాళ్ళు నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్తుంటారు, సార్ మేము అమావాస్య పాటించినప్పుడు నుంచి చాలా బాగుంది. నేను ఎక్స్పీరియన్సెస్ అడుగుతుంటాను, ఏం బాగుంది మీకు అంటే ఏం చెప్తారో చూద్దాం, నాకు తెలిసి ఏం జరుగుతుంది అక్కడ. అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఏమంటే అమావాస్యలు పాటించినప్పుడు మాకు ఖచ్చితంగా ఇంట్లో అప్పటి వరకు ఎప్పుడు ఏదో అనారోగ్యం ఉండేది తగ్గింది, ఇంట్లో ఎప్పుడు ఏదో గోలగా గొడవ ఉండేది, డిస్టర్బెన్సెస్ తగ్గాయి, కరువు అనేటువంటిది లేకుండా ఉంది మాకు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే చెప్తాను చూడండి. అమావాస్య తిథి, పౌర్ణమి తిథి, రెండు తిథులు. అమావాస్య తిథి రోజు చేసే అమ్మవారి పూజకి, పౌర్ణమి రోజు చేసే పూజకి ఒక విశేషం ఉంటుంది. అందులో ఈ రెండు తిథులు కాకుండా దేవీ భాగవతంలోని ప్రత్యేకంగా అమ్మవారి స్వయంగా చెప్పింది, అష్టమి, నవమి, చతుర్దశి ఈ రోజులు కనుక నన్ను ఆరాధించినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా నా అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అని. అమావాస్య తిథిని చేసినటువంటి వల్ల ఎందుకు ఈ ఫలితం వస్తుంది అంటే, అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉందమ్మా. నెగటివ్ ఎనర్జీ పెరిగే సమయం. జనరల్ గా మనం చూస్తూ ఉంటాం గురుగారు, ఎవరైనా అనటం అమావాస్య వస్తుందంటే వాళ్ళు అలర్ట్ గా ఉంటారు, ఇంట్లో ఏదో ఒకటి అవుతుంది, ఏదో ఒక ఘర్షణలో అవసరం ఉన్నా లేకున్నా అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్నా కూడా సమ్ డిస్టర్బెన్సెస్ వస్తాయని అలర్ట్ గా ఉంటూ ఉంటారు. ఎందుకు ఉంటుందంటే అమ్మ, మనస్కారకుడు చంద్రుడు, చంద్రమా మనసోజాత అని వేదంలో ఉంది. అందరి మనసుల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది, అదొకటి. రెండవది ఏంటంటే, అమావాస్య నాడు కొంతమంది చూడండి కొన్ని ఉగ్రదేవత సంబంధించింది కానీ, లేకపోతే కొన్ని మనకి కొన్ని ఉపాసనలు ఉంటాయమ్మా. అంటే కొన్ని వామాచార దక్షిణాచారాల్లోని కొన్ని యక్షిణి సంబంధించిన ఉపాసనలు కొన్ని ఉంటాయి. యక్షిణీ దేవత సంబంధించిన అమావాస్య రోజు చేస్తుంటారు ఎక్కువగా. ఆ నెగటివ్ ఎనర్జీస్ కొంచెం వాటి పవర్ పెరుగుతుంది. ఎవరైతే దేవత సంబంధించిన వాటికి దూరంగా ఉంటారో, అంటే పెద్దగా పూజా కార్యక్రమాలు ఏమీ చేయకుండా ఏదో నిత్యంగా ఉన్నట్టు ఉంటారో, వాళ్ళని ఆ ఎనర్జీస్ పట్టుకుంటాయి. వాళ్ళకి తెలియకుండానే ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. ఏమిటి పిచ్చోళ్ళకి ఎందుకు ఈ చిన్న విషయానికి రద్దంతం చేస్తున్నారు అనిపిస్తుంటది. నెక్స్ట్ డే మళ్ళీ నిన్న అసలు ఏం కానట్టు ఉంటారు, ఏదో నిన్నేదో మనం సినిమాకి వెళ్ళి వచ్చాము ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకే తెలియదు ఎందుకు ఇంత రాద్ధాంతం అయింది, ఎందుకు ఇంత పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్ని వేశారు, ఎందుకు చిన్న విషయాన్ని పట్టుకుని లాగారు అంటే బికాస్ ఆఫ్ అమావాస్య. స్త్రీలకి అమావాస్య పూజ చేసుకున్న రోజు చెయ్యనటువంటి దాంట్లో కూడా మనం తీసుకున్నట్లయితే అనారోగ్యాలు కూడా చాలా మటుకు క్లియర్ అవుతుంటాయి. ఎందుకంటే ముఖ్యంగా చంద్రుడు అనారోగ్యానికి కారకుడమ్మా. చూడండి, ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, మీరు అవన్నీ మర్చిపోయి ఫస్ట్ హ్యాపీగా ఉండండి, మనసు మీద తీసుకోకండి అంటాడు. ఎందుకు? మనసు మీద తీసుకుంటే అనారోగ్యం పెరుగుతుంది, మనసు మీద తీసుకోకపోతే ఆరోగ్యం కుదుట పడుతుంది. అందుకని మీరు ఫస్ట్ మనసులో తీసేయండి అంటాం. మనకి ఏ విషయమైనా చూడండి, అబ్బా మనసు బాగాలేదండి, మనసు ఎలాగా ఉందండి, ఎందుకు? మనస్కారకుడు చంద్రుడు కాబట్టి దాని ప్రభావం దాని మీద ఉంటుంది. ఎప్పుడైతే వన్స్ మనం అమావాస్య పూజ అంటే అమ్మవారి పటం పెట్టుకొని లలితా సహస్రనామాలు చదవడం కానీ వినడం కానీ, లేకపోతే చండీ పారాయణం చేయడం కానీ వినడం కానీ చేస్తే మీలో ఏదైతే మనసు పాడవాలో, ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి రావాలో ఒక రక్షణ కవచంలో నిలబడుతుంది. ఈ సోమావతి అమావాస్య గొప్పతనం ఏంటంటే, మోసపోయే యోగాలు ఉంటాయి కొంతమందికి. అది ముఖ్యంగా చంద్రుడు పాడైతే వస్తుందమ్మా. చంద్రగ్రహం కనుక పాడింది అనుకోండి, తొందరగా మోసపోతారు వాళ్ళు. ఎందుకంటే మనసు పనిచేయదు అక్కడ. ఏంటి వీడు నన్ను మోసం చేస్తున్నాడా, ఎక్కువ ఆశ చూపిస్తున్నాడా, ఏదో నా మనసు కొంచెం అది లాజిక్ అర్థం కావట్లేదు అనే దాంట్లోకి వెళ్ళిపోయి మోసపోతారు. అలా మోసపోయే యోగం ఉన్నటువంటి వారు సోమావతి అమావాస్య వల్ల మోసపోయేటువంటి యోగాన్ని పోగొట్టుకుంటాడు. అదొకటి. రెండవది, సోమావతి అమావాస్య స్త్రీలు గనక చేస్తున్నట్లయితే వైధవ్యం రాదు, గుర్తుపెట్టుకోండి. అది చాలా గొప్ప ఇది సోమావతి అమావాస్య. ఇంకోటి ఏంటంటే, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి, లంగ్స్ ఇష్యూస్ కానీ, బ్రీతింగ్ కొంతమందికి ఆయాసంగా రావడము, అంత ఇదిగా ఉండదు వాళ్ళకి. అలాంటి వారు సోమావతి అమావాస్య చేసేటప్పుడు ప్రాణాయామంతో కనుక లలిత చేసుకున్నట్లయితే దోషం తగ్గుతుంది.
ఇంకోటి దీర్ఘ రోగాలు ఉంటాయి, ఉమ్, కొంతమందికి బాగా రోగాలు ఉన్నాయి. ఆ రోజు సోమావతి అమావాస్య నాడు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అమ్మవారిని కలిసి పూజిస్తారు. అందులో పర్టికులర్గా ఎర్రటి పుష్పాలతో గనక అమ్మవారిని ఆరాధించినట్లయితే శత్రుపీడ, రుణపీడ, అదేవిధంగా మనకి అనారోగ్య సమస్యలు ఉమ్, క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇది ముఖ్యంగా ఈ రకంగా పాటిస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ఎక్కువ పేడు ఉంది అని అనుకునేటువంటి వారు ఎర్ర అన్నం అంటే కుంకుమ కలిపినటువంటి అన్నాన్ని కలిపి ఉమ్, తీసుకెళ్లి బయట ఏదైనా ఇంట్లో జంతువులకి, కలిపి బయట పెట్టాలి. బయట పెట్టేస్తారు. బయట జంతువులకి వాటికి వేసేస్తారు. ఉమ్, ఏదైనా మనకి రోడ్ల పక్కనది ఉంటుంది చూసారా, అది యాక్చువల్గా జంతువులు తింటే వీళ్ళకి క్లియర్ అయిపోతుంది. జంతువులకి ఏం అవ్వదు. ఉమ్, ఏ కుక్క వచ్చి తినింది అనుకోండి దానికి ఏం అవ్వదు. ఓకే. కాకపోతే ఉమ్, ప్రేత బాధలు తగ్గుతాయి అలా చేస్తాయి. ఓకే. కుంకుమన్నం కలిపి అమావాస్య నాడు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వస్తారు. ఉమ్. ప్రేత బాధలు తగ్గుతాయి. అయితే మనం గురుగారు ఇంట్లో పెద్దవాళ్ళని అడిగినా కూడా ఏదైనా పూజ చేద్దాము అంటే అమావాస్య రోజు వెళ్ళి అమావాస్య రోజే పూజ చేస్తావా, ఆహా వద్దు వద్దు అంటూ ఉంటారు. కానీ మీ చెప్పిన పూజా విధానం చూసుకుంటే అయితే అమావాస్య రోజే సిద్ధిస్తుందని చెప్తున్నారు. అంతే అమ్మా. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడే కదా ఎనర్జీ పెంచుకోవాలి. ఉమ్, ఇప్పుడు అమావాస్య నాడు పితృదేవతలకు కూడా చేస్తారు. అవును గురుగారు. మనకి స్వయం పాకం ఇవ్వడము, ఉమ్, తర్పణాలు వదలడము చేస్తారు. ఎందుకు? కొన్ని ఎనర్జీని పితృదేవతలు కంట్రోల్ చేయగలుగుతారు. ఎస్. మీకు కొన్ని పనులు అవ్వాలనుకోండి, మీరు మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, తాతగారు ముత్తాతగారు, వాళ్ళని తలుచుకుని పని ఖచ్చితంగా అయిపోతుందమ్మా. ఉమ్, 100% పని అయితే తీరుతుంది. ఏదో మిరాకిల్ జరిగినట్టుగా అవుతూ ఉంటాయి. ఉమ్, నేను చూశాను, చాలాసార్లు చూసా. ఉమ్, ఒకసారి నాకు ఒక 9-10 years బ్యాక్ సయాటికా వచ్చినప్పుడు కూడా మా మదర్ని అండ్ అమ్మవారిని తలుచుకున్నా, నాకు వెంటనే రిజల్ట్ కనబడింది. ఒక మంచి డాక్టర్ ఇమీడియట్లీ దొరకడం, 2 daysలో తగ్గిపోవడం. ఓ 4-5 years వరకు తగ్గదన్నారు, అలాంటి 2 daysలో తగ్గిపోయింది నాకు. 4-5 ఎలాగో years ఎక్కడ 2 days 2 days ఎక్కడ. నేను అమ్మవారిని మా అమ్మగారిని తలుచుకున్నాను కదా, సరే స్వయం పాకం ఇద్దామని ఒక ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళా. వెళ్ళి అక్కడికి వెళ్తే పెట్రోల్ అయిపోయింది. సరే నువ్వు పెట్రోల్ తీసుకుంటావు, నేను అక్కడ కూర్చుంటా అన్న. అక్కడ కూర్చొని ఎవరో బ్రాహ్మణులు వస్తే ఇచ్చి అక్కడ కూర్చోగానే అప్పుడే హోమియోపతి డాక్టర్ తీర్చాడు. లోపలికి వెళ్తే అప్పుడే ఒక ఫ్రెండ్ అంటున్నాడు, హోమియోపతి ఒకసారి చూపించుకోపోయారు అది ఇది. సరే వీనస్ అండ్ మూన్ కాంబినేషన్ అంటే హోమియోపతి ఇంకా బాగా పనిచేస్తుంది, నాకు ఎట్లాగో ఆ కాంబినేషన్ ఆ నక్షత్రం మీద ఉన్నాడు కదా అని నేను వెళ్తే జస్ట్ ఒక 2 drops వేశారు. నెక్స్ట్ డే 70% తగ్గిపోయింది. షాక్ అసలు. అంటే ఆ రోజు మా అమ్మగారిని బలంగా అడిగాను, మా ఏంటిది నాకు ఈ నొప్పి ఏంటి? నాకేమో పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు, గురుగారు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎందుకని. పెయిన్ ఏమో విపరీతంగా ఉండేది. ఓ, అంటే అది నాకు చాలా ఎక్స్పీరియన్స్. దాని తర్వాత నేను చాలామందిని నేను అడిగినప్పుడు ఏదైనా కొన్ని పనులు అవ్వనప్పుడు వాళ్ళని, ఏమంటే మీరు అమావాస్య నాడు ఈ పూజ చేశాక ఒకసారి పితృదేవతలను కూడా ఒకసారి మీరు అడగండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఒక్కసారి వాళ్ళకి చెప్పుకొని చూడండి మనస్ఫూర్తిగా అన్నప్పుడు, కరెక్టే సార్ అని వాళ్ళు రిజల్ట్స్ చెప్పడం జరిగింది. అవునండి నాకు చెప్పుకున్న తర్వాత పని అవుతుందండి చెప్పారు. ఎస్. సో అమావాస్య అని తీసేయకూడదు, ఆ రోజునే అసలు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి. ఇంట్లో బాగా దిష్టి దోషం ఉన్నా కూడా ముఖ్యంగా ఏం చేయొచ్చు గురుగారు? అందులో ఇది ఇయర్ ఎండింగ్ కదా, ఇంకా ఈ ఇయర్ కి తాలూకా మంచి చెడ ఇక్కడే వదిలేసి మంచి మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అని అంటే అవునమ్మా. ఒకటి దిష్టి అనేటువంటిది ఎందుకు కలుగుతుంది అంటే వాళ్ళకి ఆత్మకారకుడు వీక్గా ఉంటాడు. రవిగ్రహం చాలా డౌన్ లో ఉంటుంది, అందుకు వాళ్ళకి తొందరగా దిష్టి తగులుతుంది. ఇప్పుడు 10 మంది వెళ్ళారు ఏదో ఫంక్షన్ కి, ఇంట్లో ఉన్న 10 మంది 5 మంది వెళ్ళారు, అందులో ఒక్కరు వీక్ అవుతారు చూడండి, మిగతా అందరికీ మరి దిష్టి పడాలిగా. ఎందుకు? ఇంతమంది తిన్నామో నాకే అయింది ఏంటి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళ జన్మ జాతకంలో సన్ వీక్ గా ఉన్నాడు. ఓకే. సూర్య భగవాను ఎక్కువ ఆరాధించాలి దిష్టి తగ్గాలి అంటే. దిష్టి దోషం మీకు పూర్తిగా పోవాలంటే సూర్య ఉపాసన మరొకటి లేదు. ఓకే. ఒకటి. రెండవది, మీకు ఎందుకు దిష్టి తగులుతుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒకటి సన్ వీక్గా ఉండడము, రెండవది ఏంటంటే వాళ్ళకి నడుస్తున్న మహాదశ పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఓకే. పాపగ్రహ సంబంధం ఉన్నప్పుడు దిష్టి అనేటువంటిది ఒక నెగటివ్ ఎనర్జీ అమ్మ, తొందరగా వీక్ అయిపోతారు వాళ్ళు. అది ఏ పాపగ్రహ దశ నడుస్తుందో దానికి సంబంధించి దానం ఇవ్వడం కానీ, లేదు నాకు దానం ఇచ్చేవడం కుదరదు అనుకునే వాళ్ళు బెల్లము గోవు తినిపిస్తే కూడా దిష్టి పోతుంది. అంటే ఆ వ్యక్తికి తొందరగా నెగటివ్ ఎనర్జీ రాదు. ఓకే. ఎస్. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.